కవితకు కలిసి వచ్చేనా ఈ కాలం, త్వరలో బెయిల్ కాబోయే సీఎం కవితేనా, జైలు పాలైన వాళ్ళకే సీఎం అయ్యే యోగ్యత, మొన్న జగన్ నిన్న రేవంత్ చంద్రబాబులకు అవకాశం, ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు నేడు రేపు బెయిల్పై బయటకు వచ్చేటువంటి ఛాన్స్, కేటీఆర్ను సీఎం చేయాలని కలలు కన్న కేసీఆర్, అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, అన్నకు చెక్కు పెట్టిందా, తెలంగాణలో కీలకం కారణం కవిత ఫ్యూచర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో గతంలో చంద్రబాబు జైలుకు పోతే ముఖ్యమంత్రి అయిండు, జగన్మోహన్ రెడ్డి జైలు పోతే ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు కవిత జైలు పోతే రేవంత్ రెడ్డి, గతంలో జైలు పోతే ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు కవిత జైలు పోయింది కాబట్టి ముఖ్యమంత్రి అవుతుందేమో అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. అయితే ఇది వాళ్ళ కుటుంబ మధ్య ఆధిపత్య పోరులో భాగంగా కవిత ఈరోజు ఇంకా స్ట్రాంగ్, అంటే ఒకసారి జైలుకు వచ్చిన తర్వాత మనిషి చాలా మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కవిత ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కవిత కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీశ్రావు కానీ వాళ్ళ ప్రభావం తగ్గి కవిత కొంచెం ఇమేజ్ పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొత్త స్టైల్లో బంగారం స్మగ్లింగ్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. పంప్ హౌస్ ట్రయల్ రన్, ఇది జిల్లా ప్రజలకు చారిత్రాత్మక రోజు. కొన్ని లక్షల ఎకరాల్లో పారటానికి ఇది ముందడుగు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జిల్లా ఉపయోగించాలి, ప్రజల చిరకాల వాంఛన నెరవేరింది. మంత్రి పొంగులేటి సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక చూస్తా ఉన్నాం. రైతుల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యం, వచ్చే ఆగస్టు 15న 5 లిఫ్ట్లు ప్రారంభిస్తాం, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం, పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలి, లిఫ్ట్ పనుల పరిశీలనలో మంత్రి ఉత్తమ్